వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయం సాంఖ్యయోగము 23వ శ్లోకం. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. తాత్పర్యం: ఈ ఆత్మను ఆయుధములు ఛేదింపలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఎండిపోవునట్లు చేయలేదు. ఆత్మ యొక్క లక్షణమైన చైతన్యమును భౌతిక పరికరముల ద్వారా గ్రహించవచ్చు, కానీ ఆత్మను మాత్రము ఏ భౌతిక వస్తువు ద్వారా కూడా స్పృశించలేము. ఎందుకంటే ఆత్మ దివ్యమైనది, కావున ప్రాకృతిక వస్తువులకు అతీతమైనది. శ్రీకృష్ణుడు ఈ విషయాన్నే స్పష్టంగా ఆత్మను గాలి ఎండపెట్టలేదు, నీరు తడపలేదు మరియు అగ్ని కాల్చలేదు అని వ్యక్తపరుస్తున్నాడు. ఈ ఆత్మ దేహంతో మమేకం అయి ఉంటుంది, అన్ని కర్మలు చేయడం చూస్తూ ఉంటుంది, కానీ దేహానికి తగిలే దెబ్బలు, కలిగే బాధలు ఆత్మకు కలగవు అని చెప్పడమే ఈ శ్లోకం ఉద్దేశం. పంచభూతములు ఏమీ చేయలేని ఆత్మను నీవేదో చేస్తాను, నా చేతిలో వీరంతా చస్తారు అని అనుకోవడం నీ మూర్ఖత్వం, అవివేకం. కాబట్టి ఆ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టు అని కృష్ణుడు చెప్తున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.